హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా నాతో పాటు ప్రార్థించండి. ఇంకా దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషశూన్యవాदी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో మనం చర్చిస్తున్నది 16వ అధ్యాయము దైవాసుర సంపద విభాగ యోగము. అందులో మొట్టమొదటి శ్లోకం మనం కంప్లీట్ చేశాము. నిన్నటి క్లాస్లో ఆర్జవం వరకు మనం చర్చించాం. సో ఆర్జవం అంటే ఏంటి? సింప్లిసిటీ, కపటరహితంగా ఉండడం అన్నమాట. సో ఇవాళ మనము రెండవ శ్లోకము మనం ఇవాళ చర్చించబోతున్నాము. అందులో కూడా అనేక గుణాలు, అద్భుతమైన గుణాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా దైవీ గుణాలు గనక మనం పెంపొందించుకోగలిగితే మనము కృష్ణుడికి మనకు దగ్గర అవ్వడంలో చాలా చాలా సహాయపడతాయి. ఆల్దో ఈ గుణాలు పెంపొందించుకోవడం మన జీవితపు లక్ష్యం కాదు. జీవితపు లక్ష్యం ఒక్కటే, ప్రేమ పుమర్థో మహాన్. కృష్ణ ప్రేమ పెంపొందించుకోవడం, అది మన జీవితపు లక్ష్యం. ఇంకా ఆ పెంపొందించుకునేటటువంటి ప్రక్రియలో ఈ దైవీ గుణాలు గనక ఉంటే మనము చాలా సులభంగా అవి కృష్ణ ప్రేమని పొందొచ్చు. సో రెండవ శ్లోకము మీరందరూ కూడా మీ బుక్లో చూడొచ్చు. అహింసా సత్యమక్రోధస్త్యాగ శాంతిర్ అపైషునం దయా భూతేష్వలో లుప్త్వం మార్దవం హ్రీర్ అచాపలం. సో ఇందులో మొట్టమొదటిది ఏముంది? అహింస. సో జనరల్గా అహింస పరమో ధర్మ అని బౌద్ధ ఫిలాసఫీలో ఉంటుంది. సో వాళ్ళ ప్రకారం అహింస అనేది అందరికంటే ఉన్నతమైనటువంటి ధర్మము. అండ్ అహింస యాక్చువల్గా ఒక దైవీ గుణం. ఎవరికైతే దయ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా అహింసని పాటిస్తారు. దే ఆర్ బోత్ లింక్డ్. సో ధర్మానికి నాలుగు కాళ్ళు ఏవైతే ఉన్నా అందులో ఒకటి దయ. సో దయ కలిగిన వాడు వేరే వాళ్ళకి ఎప్పుడు కూడా హాని కలిగించడానికి ప్రయత్నించడు. ఉం? సో అహింస అనే పదాన్ని ఒకటి మన సామాజిక దృష్టితో దాని మీనింగ్ ఏంటి, ఇంకా దాని పరమార్థం ఏంటి అని కూడా ప్రభుపాదుల వారు చెప్పారు. సో ప్రతి ఒక్క దానికి వ్యావహారిక అండర్స్టాండింగ్ మరియు పారమార్థిక అండర్స్టాండింగ్ రెండు ఉంటాయి. సో వ్యావహారికంగా మనం చూస్తే అహింస అంటే ఏంటి? ఇతర జీవులకు హాని కలిగించకూడదు, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా అహింస అనగానే మనము పశువులను చంపకూడదు మన యొక్క నాలుక యొక్క టేస్ట్ని సాటిస్ఫై చేయడానికి, అంటే మాంసాహారం తినకూడదు. అది చాలా పెద్ద అహింస. ఉమ్. సో ఆ విధంగా కూడా అంటాం. ఇంకా వేరే వాళ్ళని హింసించడము, కొట్టడము, ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిస్టులు చంపుతున్నారు, ఎప్పుడెప్పుడు కోపం మీద వచ్చేసి ఒకరు కత్తితో పొడి చేస్తారు, ఇది కూడా హింస, రైట్? సో ఈ హింస కూడా చేయకూడదు. దట్ ఈస్ ఆల్సో అహింస. దిస్ ఇస్ అ జనరల్ సోషల్ అండర్స్టాండింగ్ వీ హ్యావ్, రైట్? కానీ ప్రభుపాదుల వారు అహింస అనే పదానికి ఎక్స్ప్లెనేషన్ ఒక వేరే లెవెల్ అండర్స్టాండింగ్ కూడా ఇచ్చారు. సో ప్రభుపాదుల వారు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ చాలా చాలా అప్రోప్రియేట్గా ఉంది. ఎందుకంటే ప్రభుపాదుల వారు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అహింస అనే పదానికి? అహింస అంటే ఇతరి జీవుణ్ణి యొక్క ఆధ్యాత్మిక ప్రగతిని ఆటంకంగా ఉంచకుండా అది ఎదగడంలో హెల్ప్ చేయడమే అహింస. దాని అర్థం ఏంటి? హింస అంటే ఏంటి? ఇతర జీవుల యొక్క ఆధ్యాత్మిక ప్రగతిని గనక మనం ఆపుతున్నాం అనుకోండి, చెయ్యనివ్వట్లేదు,
అప్పుడు మీరు ఆ వ్యక్తి పట్ల హింస చేస్తున్నట్టు లెక్క. మీరు అక్కడ తిట్టలేదు, కొట్టలేదు, చంపలేదు, ఏం చేయలేదు. కానీ ఆ వ్యక్తిని ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడం నుండి ఆపుతున్నారు మీరు. అప్పుడు మీరు ఆ వ్యక్తిని హింసిస్తున్నట్టు లెక్క అని ప్రభుపాద వారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదేంటండి ఇలాంటి మీనింగ్ ఎప్పుడు వినలేదు మేము అని అనుకోవచ్చు. యాక్చువల్గా జనరల్గా మనం హింస అని మాట్లాడితే అది శారీరక స్థాయిలో మాట్లాడుతున్నాం. శారీరక హింస గురించి, అవునా కదా? శరీరాన్ని చంపడము, ఆ, ఆ విధంగా. కానీ ఆత్మ పట్ల హింస ఏంటి? ఆత్మకి మానవ శరీరంలో ఉన్నప్పుడు ఒక మంచి అవకాశం ఉంది ఈ సంసార చక్రాన్ని దాటడానికి, ఇక్కడి నుంచి ఈ చక్రం నుండి బయటపడడానికి మంచి అవకాశం ఉంది. కానీ ఆ ఆ ప్రయాణంలో ఆ జీవి వెళుతున్నప్పుడు మనం గనక వాళ్ళని ఆపితే ఆ ప్రగతి చెందకుండా, అప్పుడు ఆ ఆత్మకి మనం హింస చేస్తున్నట్టు లెక్క. ఎందుకంటే ఆ ఆత్మ ఇదే భౌతిక జగత్తులో తిరగాల్సి వస్తుంది. పునరపి జననం పునరపి మరణం అవుతుంది. సో ఆ విధంగా హింస. సో లెటస్ సే మీ పిల్లలు మంచిగా భక్తి చేయాలనుకుంటున్నారు. మీరేమో, ఆఫ్ కోర్స్ మీరందరూ భక్తులే, కానీ ఒకవేళ పేరెంట్స్ డివోటీస్ కాదనుకోండి, ఇంకా వాళ్ళేమో పిల్లల్ని ఆపుతున్నారు. అది ఒక రకంగా వాళ్ళు హింస చేస్తున్నట్టు. ఆ విధంగా చెప్పారు. సో ఒక జీవిని అంధకారంలో ఉంచడం హింస. రైట్. సో దాని అర్థం ఏంటి? మనము రెండు అండర్స్టాండింగ్స్తో ముందుకెళ్ళాలి. ఆ, సో సామాజికంగా, ఎందుకంటే మనం సమాజంలో ఉన్నాం కదా, మనం ఏదో ముక్తాత్మలం వద్ద ఆధ్యాత్మిక జగత్తులో అయితే లేము కదా. సో సమాజంలో ఉన్నాం కాబట్టి సామాజిక దృష్టి కూడా మనకు చాలా ఇంపార్టెంటే. సో ఆబ్వియస్గా మనం ఎటువంటి జీవి పట్ల హింస చేయకూడదు. అనవసరంగా పశువులను చంపడం కానివ్వండి, ఇదంతా కూడా జస్ట్ అవుట్ ఆఫ్ స్కోప్ అనమాట. వైష్ణవులకి 4 నియమాలలోని ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. కానీ 4 నియమాలలో ఏది మాట్లాడరు. ఆ, ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక హస్బెండ్ వచ్చి వైఫ్ని కొడుతున్నాడు అనుకోండి, అది 4 నియమాలలో లేదు. ఇట్ షుడ్ నాట్ బీట్ యువర్ వైఫ్. కరెక్ట్. కానీ అలా చేస్తే అది చాలా పెద్ద హింస. అండ్ ఎప్పుడెప్పుడు జరుగుతుంది కూడా అలా. రైట్. ఎందుకంటే పూర్వ సంస్కారాలు ఎప్పుడెప్పుడు పోవు అంత ఈజీగా. అండ్ ఐ మీన్ వీ హ్యావ్ సీన్ దోస్ కేసెస్, దట్ వై చెప్తున్నాను, ఇమాజిన్ చేసి చెప్పట్లేదు. సో విత్ ఇన్ డివోటీ కమ్యూనిటీ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో హ్యాపెన్స్. సో అందుకనే ఒకవేళ ఇతర జీవులని కృష్ణుడి పిల్లల్లాగా మనం చూడలేమనుకోండి, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళని హింసించే అవకాశం ఉంటుంది. రైట్. ఎప్పుడైతే వాళ్ళని కృష్ణుడి అంశంలో, కృష్ణుడి పిల్లలు, నేను ఏ విధంగా హింసించాలి చెప్పండి, ఎలా హింసించగలుగుతాను? ఇలా హింసించి నేను కృష్ణుడికి ఏం మొహం చూపిస్తాను? ఒకసారి ఆలోచించండి. సో ఆ విధంగా వెన్ యూ సీ అదర్స్ ఎస్ కృష్ణస్ చిల్డ్రన్, దెన్ యూ విల్ నెవర్ డూ హింస టువర్డ్స్ దెమ్. అవునా? అది పాకిస్తాన్లో ఉండే వాళ్ళే కానివ్వండి, ఇరాన్లో ఉండే వాళ్ళే కానివ్వండి, అమెరికాలో ఉండే అందరూ కూడా కృష్ణుడి పిల్లలు. మనం ఎవరిని కూడా ద్వేషించే అవసరము లేదు. ఉమ్. సో ఆ విధంగా ఆ, ఈ అహింస అనేది మనము ప్రతి ఒక్క జీవితో ఇంటరాక్ట్ చేస్తున్నప్పుడు, బీట్ యువర్ వైఫ్, చిల్డ్రన్, నైబర్, ఎవరితో ఎవరితో కూడా అట్లా హింసపూర్వకంగా మనం ప్రవర్తించకూడదు. రైట్. అఫ్ కోర్స్ వెన్ యు ఆర్ ద అథారిటీ, ఇంకా అది మీకు సేవగా ఇవ్వబడితే అప్పుడు చెయ్యొచ్చు. సేవగా ఇవ్వబడితే అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ పిల్లలు, మీ పిల్లల్ని సరిదిద్దడం మీ బాధ్యత. సో ఆ కేసులో మీరు ఎప్పుడు ఒక 4 మాటలు తిట్టడము, లేకపోతే చెంప మీద ఒక దెబ్బ వేయడము జరగవచ్చు. రైట్. సో దాన్ని తప్పు అని చెప్పట్లేదు, ఎందుకంటే ఎప్పుడప్పుడు పిల్లల్ని సరైన దిశలో ఉంచడానికి, వాళ్ళని సరిదిద్దడానికి కొంచెం హింసపూర్వకంగా ప్రవర్తించాల్సి వస్తుంది ఎప్పుడెప్పుడు, వన్స్ ఇన్ అ వైల్, జస్ట్ టు కరెక్ట్ దెమ్. అది కూడా మాటల్లోనే. రైట్. దట్ ఈస్ ద ఐడియల్ వే. కరెక్ట్. సో దట్ ఈస్ అండర్స్టాండబుల్. కరెక్ట్. ఎప్పుడెప్పుడు క్షత్రియుడికి తన బాధ్యత ఉంటుంది ఇతర అధర్మంలో ఉండేటటువంటి యొక్క రాజులని సంహరించాలి. హింస చేస్తున్నాడు కదా. అవునా? ఇప్పుడు అర్జునుడు, భీముడు, యుధిష్ఠిర్ మహారాజు, వీళ్ళందరూ కూడా కౌరవులను చంపారు అని అంటే వాళ్ళు హింస చేసే చంపారు కదా. చంపడం అంటే హింస. మరి ఆ హింస కరెక్టా కాదా? ఆ, అటువంటి హింస కరెక్ట్, ఎందుకంటే ఇది శాంక్షన్డ్ కాబట్టి. శాంక్షన్ని తెలుగులో ఏమంటారు? ఆమోదింపబడింది. అవునా? సో ఆమోదింపబడితే తప్పు కాదు. రైట్. ఒక హస్బెండ్ ఇంట్లోకి వచ్చి
వైఫ్ని కొడుతున్నది ఎక్కడ కూడా ఆమోదింపబడలేదు శాస్త్రాల్లో. అని ఒక క్షత్రియుడు సమాజాన్ని కాపాడడానికి ఒక నలుగురు ఖైదీలను చంపేశాడు అని అంటే అది ఆమోదింపబడింది. రైట్. సో అలా ఆమోదింపబడితే అది వేరే విషయం. ఎందుకంటే హింసది కూడా సరైన యూజ్ ఉంటుంది సొసైటీలో. మీరు కంప్లీట్గా హింస లేకుండా ఉండరాదు. దట్ ఈస్ అనదర్ థింగ్. సో అలాగే ప్రభుపాదుల వరకు బుద్ధ గురువుని కలిశారనమాట. ఇది ముందు కూడా చెప్పాను, 3-4 years ago. సో ఆ గురువు ఏమన్నారంటే అహింస పరమో ధర్మ, 100% అహింస పాటించాలి అన్ని సమయాలలో, అన్ని పరిస్థితుల్లో పాటించాలి. కానీ ప్రభుపాద్ అన్నారు నాట్ లైక్ దాట్. కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనం హింస ఉపయోగించాల్సి వస్తుంది. అవునా? సో పరిస్థితిని బట్టి ఉంటుంది. జనరల్గా మనం అహింస పాటించాలి. ఆయన నో నో, ఏ పరిస్థితుల్లో అయినా హింస మనం చేయకూడదు. రైట్. సో అందులో అడిగారు, సో మీ దగ్గర ఎంతోమంది ఆ, మాతాజీ శిష్యులు ఉన్నారు. అవునా? ఎవరైనా వచ్చి వాళ్ళని అటాక్ చేశారనుకోండి, అప్పుడు కూడా మీరు అహింస పాటిస్తారా? మీరు వాళ్ళని కాపాడరా అని అన్నారు. ఆయన చాలా ఆలోచించాడు. అవును, నేను అహింస పాటిస్తాను. సో వెంటనే ఆ ఫీమేల్ డిసైపుల్స్ అందరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ, సో ఒకవేళ నేను కనెక్ట్ అయి ఉండేటటువంటి గురువు లేకపోతే సంస్థ వాళ్ళు ఒక స్త్రీకి సంరక్షణ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంటే ఎవరు అటువంటి ఆశ్రయాన్ని తీసుకుంటారు చెప్పండి? అవునా కాదు? అండ్ ఆ సింపుల్ థింగ్, ఒకవేళ మీరు ఉన్నారు, మీరు మీ చెల్లెలు రోడ్డు మీద ఉన్నారు, ఎవరు వచ్చి మీ చెల్లెలతో మిస్బిహేవ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీరు అహింస అని సైలెంట్గా చేయరా, పర్వాలేదని అంటారా? అనరు కదా. రైట్. సో వేరే వాళ్ళ పట్ల మనం మాట్లాడినప్పుడు అహింస అని మాట్లాడతాం ఈజీగా. కానీ మీ చెల్లెల విషయానికి వస్తే అక్కడ మీరు హింస చేస్తారు. మీ కూతురు విషయానికి వస్తే మీరు హింస చేస్తారు. ప్రాణానికైనా తెగించి మీ కూతుర్ని మీరు కాపాడతారు. అవునా? సో మీ కూతుర్ని కాపాడడం మీ బాధ్యత కాబట్టి అటువంటి సందర్భంలో మీరు హింస చేసైనా మీ కూతుర్ని కాపాడితే అది తప్పు కాదు. అవునా కాదా? సో అందుకనే ఈ ప్రిన్సిపల్స్ని సరైన అప్లికేషన్తో మనము యూస్ చేయాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు హింస చేసే అవసరం ఉండదు. రైట్. అలా జస్ట్ వెరీ రేర్ కేసెస్. సో అందుకనే జనరల్గా మనం సెల్ఫ్ కంట్రోల్ డెవలప్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మనం జస్టిఫై చేసుకోవచ్చే ఇక్కడ హింస చేయాల్సిన అవసరం ఉంది. లెట్స్ సే మీరు నగర సంకీర్తన చేస్తున్నాం, అక్కడ ఇద్దరు ముగ్గురు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు కావాలని. సో నా మనసులో అనుకోవచ్చు, ఇప్పుడు తలుచుకుంటే వీళ్ళని నేను చట్నీ చేసేస్తాను, అంత కెపాసిటీ ఉంది. కానీ ఇప్పుడు అది చేయడం అవసరమా? ఏదో నా దగ్గర శక్తి ఉంది కాబట్టి అది చేయాలని రూలు లేదు. అక్కడి నుంచి వెళ్ళిపోవడము మేలు. దీన్ని నేను జస్టిఫై చేయొచ్చు, ప్రభుజీ నగర సంకీర్తన చేస్తున్నప్పుడు, హరినామ సంకీర్తన చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేశారు, భగవంతుడి సేవలో వాళ్ళు బాధ కలిగిస్తున్నారు, అందుకే నేను వాళ్ళని నేను కొట్టాను. హనుమంతుడు కూడా అదే చేశాడు, నేను కూడా అదే చేశాను. జస్టిఫై చేయొచ్చు అంత ఈజీగా. కానీ బెస్ట్ ఇస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టేక్ తృణాదపి సునీచైన. దిస్ ఈజ్ వైష్ణవ. అక్కడి నుంచి వెళ్ళిపోవడం మేలు కదా. నా దగ్గర శక్తి ఉంది, కొట్టగలదు, కానీ అవసరం లేదు అది యూస్ చేయడం. సో యూ షుడ్ మేక్ అ మూవ్ ఫ్రమ్ దట్ ప్లేస్ అండ్ లెట్ దెమ్ లివ్ హ్యాపీలీ. వీ షుడ్ లివ్ హ్యాపీలీ. దట్స్ ఇట్. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ యూ విల్ నాట్ నీడ్ ఇట్, అండ్ మూవింగ్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్ ఇస్ మచ్ బెటర్ మెనీ టైమ్స్. రైట్. నేను బెంగళూరు ఇన్సిడెంట్ కూడా ఒకసారి చెప్పాను మీకు, బుక్ డిస్ట్రిబ్యూషన్ లాస్ట్ డే. ఒక ఆ వ్యక్తి, హే మీరు ఇస్కాన్ వాళ్ళు బిజినెస్ చేస్తారు అది ఇదని నన్ను చాలా ఎన్నో మాటలు అన్నారు, కొట్టడానికి వచ్చాడు యాక్చువల్గా. అండ్ దెన్ ఐ వాజ్ థింకింగ్ వాట్ టు డూ. రైట్. సో బట్ ఒక రకంగా నా పాత స్వభావం బయటకు వస్తుంది, వీడిని ఇక్కడి నుంచి హాస్పిటల్ పంపించేయాలని. కానీ రెండవది, నో, ఐఎమ్ ఇన్ ద లైన్ ఆఫ్ శ్రీ చైతన్య మహాప్రభు, ఐఎమ్ ఇన్ ద లైన్ ఆఫ్ శ్రీ నిత్యానంద ప్రభు, అండ్ ఐఎమ్ ఇన్ ద లైన్ ఆఫ్ శ్రీల ప్రభుపాద్. వాళ్ళు ఓర్పు సహనం నేర్పారు కానీ మన శక్తిని ప్రదర్శించడం నేర్పలేదు. సో అందుకనే ఈ రెండింటి మధ్యలో నేను కన్ఫ్యూజ్ అయ్యి నేను ఈ మార్గాన్ని తీసుకున్నాను, ఎక్కడైతే తృణాదపి శునీచైన. ఆయన తిడుతున్న స్టాల్ కింద పడేయడానికి రెడీ అయ్యాడు, ఆయన ఆల్మోస్ట్ కింద పడేద్దాం అనుకున్నాడు. అయినా కానీ నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యా, తను కింద పడేసినా కానీ నేను బుక్స్ మళ్ళీ పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాను, కానీ ఆయనతో గొడవ చేయనని. సో ఆ విధంగా ఎందుకు అనుకున్నాను, కోపం వచ్చింది. చూడండి, నేనేదో శుద్ధ భక్తుడిని కాదు ఇక్కడ, చాలా నాకు వచ్చింది. సో బ్లడ్ వాస్ బాయిలింగ్. సో నా పాత టాలెంట్ అంతా బయటికి తీయాలని అని అనుకున్నాను, కానీ ఇట్ ఈస్ నాట్ ద రైట్ వే టు డీల్ విత్ ఇట్. సో అందుకనే ఐ కెప్ట్ క్వైట్. అండ్ వాట్ హ్యాపెండ్ ఫైనలీ, ఆయన ఫేవరబుల్ అయిపోయాక భగవద్గీత తీసుకొని వెళ్ళాడు, సారీ అని చెప్పాడు. సో కృష్ణ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఎనీ వన్స్ హ్యాట్. సో అందుకనే లాస్ట్ లాస్ట్ అంటే లాస్ట్ ఆప్షన్. ఎప్పుడు కూడా మనం జస్ట్ బికాజ్ యూ హ్యావ్ ద టాలెంట్ డజన్ మీన్ యూ హ్యావ్ టు షో ఇట్. రైట్. సో నిత్యానంద ప్రభువుల వారు
ఆ, ఇప్పుడు వస్తుంది అక్రోధ అనే ఒకటటువంటి లక్షణం వస్తుంది, అది మనం చర్చిద్దాం ఇప్పుడు. సో బేసిక్లీ హింస గురించి ఇంకా అవన్నీ కూడా చాలా ఉన్నాయి విషయాలు మాట్లాడడానికి. ఐ గేవ్ అ వెరీ సినాప్సిస్ దట్ జనరల్గా వీ షుడ్ నెవర్ ఫాల్ అండర్ ద ట్రాప్ ఆఫ్ జస్టిఫైయింగ్ దట్, లే ప్రభుజీ అక్కడ అవసరం కాబట్టే నేను చెప్పాను ప్రభుజీ, అలా ఎలా నన్ను నిందించారు, నేను కూడా మాట్లాడతాను, ఇదంతా అనవసరం. ఎప్పుడెప్పుడు నిందించారనుకోండి అక్కడి నుంచి వెళ్ళిపోవడం మేలు. సరే అండి పర్వాలేదు, నేను అలాంటి వాడిని, ఓకే లెట్స్ మేక్ మూవ్. అలా. సో అలా అని ఎవరిని కూడా అనవసరంగా హింసించే అవసరం లేదు. దాని తర్వాత సత్యం, 11వ క్వాలిటీ. సత్యం అంటే ఏంటి? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం, చాలా సింపుల్. సో ప్రభుపాదుల వారు ఆ, ఏ యాంగిల్లో చెప్పారు, ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇచ్చారు. ఎప్పుడైతే ఒక గురువు ఆ, తన శిష్యులకి లేకపోతే ఇతరులకి జ్ఞానం బోధిస్తాడో తను ఏం చేయాలి? సత్యం మాట్లాడాలి, డిస్టార్ట్ చేయకూడదు పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం. ఇంకా మనం యూట్యూబ్లో చూస్తే ఎంత డిస్టార్షన్ నడుస్తుంది. ఏది పడితే అది, పెద్ద పెద్ద గురువులంట, వాళ్ళ పేర్లు చాలా ఫేమస్ ఉన్నాయి, వాళ్ళకి ఎంతో మంది లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. బట్ వాట్ దే ఆర్ స్పీకింగ్, ఐ కెన్ గో అండ్ ఛాలెంజ్ దెమ్, ఇది శాస్త్రాల్లో ఎక్కడ ఉందని చెప్పండి అనేది. ఆ విధంగా కూడా ఎన్నో విషయాలు వాళ్ళు మాట్లాడతారనమాట. సో ఎందుకు? ఫాలోవర్స్ పెంపొందించుకోవడానికి, పెంచడానికి. ఇలా చెప్తే ఫాలోవర్స్ పెరుగుతారు. ఎస్ ఆర్ నో? సో డైరెక్ట్గా శాస్త్రాల యొక్క మర్మములను, శాస్త్రాల యొక్క సారాన్ని వాళ్ళు చెప్పట్లేదు. బికాస్ పీపుల్ మే నాట్ బి ఇంట్రెస్టెడ్. బట్ దాన్ని తిప్పి మసాలా యాడ్ చేసి అది ఇది చేసి చెప్తే దెన్ పీపుల్ విల్ బి ఇంట్రెస్టెడ్. చాలామంది ఆధ్యాత్మిక, సో కాల్డ్ ఆధ్యాత్మిక గురువులు ఎవరైతే మార్కెట్లో ఉన్నారో ఇప్పుడు, వాళ్ళు చాలామంది, మీరు ఒకసారి చూడండి, నేను ఎన్నోసార్లు ఆ వీడియోస్ ఫార్వర్డ్స్ చూస్తూ ఉంటాను, ఎక్కడ కూడా వాళ్ళు 4 నియమాల గురించి మాట్లాడరు. నాకు ఒక్క వీడియో చూపించండి, ఐ కెన్ ఛాలెంజ్. ఎక్కడ కూడా మాట్లాడరు. లైట్గా మాట్లాడి కూడా దాన్ని స్కిప్ చేసేస్తారు వాళ్ళు. ఎందుకు? అలా మాట్లాడితే ఫాలోవర్స్ రారు కాబట్టి. అవునా? ఇంకా దానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు. తినొచ్చు నాన్ వెజ్, ఏం పర్వాలేదు ఆ, అని కూడా అలా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆల్ దిస్ ఇస్ సింప్లీ అసత్యం, ఇది కరెక్ట్ కాదు. సో వైష్ణవులు ఎప్పుడు కూడా, ప్రభుపాదుల వారు ఒక ప్రీచర్ యాంగిల్లో చెప్పారు దట్ వెన్ యూర్ టీచింగ్ టు అదర్స్ యూ షుడ్ నాట్ మ్యానిపులేట్. కానీ ఇన్ జనరల్ మన డైలీ లైఫ్లో కూడా ఫ్యామిలీ మెంబర్స్తో, నేబర్స్తో, ఆఫీస్లో ఎక్కడైనా కానివ్వండి, మనం అనవసరంగా మ్యానిపులేషన్ చేయకూడదు. ఓకే. ఓన్లీ ఇన్ రేర్ కేసెస్ యూ విల్ హ్యావ్ టు హైడ్ ద ట్రూత్ ఆర్ టెల్ సంథింగ్ ఎల్స్. రోజు ఆ రేర్ కేసు ఏంటో చెప్తారా? ఆ ఆ రేర్ కేసు మనకు జనరల్ కేసు అయిపోతుంది. అంటే రోజు చేసేస్తాం అనమాట. రైట్. బట్ రేర్ కేస్ హ్యాస్ టు బి రేర్ కేస్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎప్పుడెప్పుడు నా మేనేజర్కి అబద్ధం చెప్తాను. యా. సో నాకు ఇప్పుడు ఇవాళ సాయంత్రం చాలా తలనొప్పింది, ఆరోగ్యం బాగాలేదని. సో దేర్ ఫోర్ ఐఎమ్ టేకింగ్ సిక్ ఆఫ్ అని చెప్తాను. సిక్ ఆఫ్ లేదు, ఏం లేదు, నేను సత్సంగ్కి వెళ్ళాలి, ఐ నో దాట్. కానీ నేను సత్సంగ్ అదంతా చెప్తే ఆమె ఒప్పుకోదు. సో నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పేస్తే దెన్ నో బడి ఇంటర్ఫియర్స్, అండ్ కంపెనీ హ్యాస్ దట్ పాలసీ. మీకు 12 సిక్ లీవ్స్ ఉన్నాయి, మీరు విచ్చలవిడిగా తీసుకోవచ్చు, ఎవరు క్వశ్చన్ చేయరాదు. ఓకే. సో ఇన్ దాట్ సెన్స్ ఐ కెన్ యూజ్ ఇట్, ప్రొవైడెడ్ నా వర్క్ నేను సరైన సమయంలో చేయాలి. ఇది ఎప్పుడు తప్పు అవుతుంది? వర్క్ సాక్రిఫైస్ చేసి, కాంప్రమైజ్ చేసి, సిక్ లీవ్లు చెప్పి, అబద్ధాలు చెప్పి సత్సంగాలలో తిరిగితే అది తప్పుకొస్తుంది, ఒకవేళ నా వర్క్ నేను సరిగా కంప్లీట్ చేయకపోతే. సో నేనేం చేస్తాను, నా వర్క్ని ఫస్టే కంప్లీట్ చేసేసుకుంటాను, తర్వాత సిక్ లీవ్ తీసేసుకుంటాను, అండ్ దెన్ ఐ మేక్ అ మూవ్. చాలామంది తీసుకుంటారు అలా. సో నథింగ్ రాంగ్. రైట్. సో ఆ విధంగా దీస్ ఆర్ వెరీ రేర్ కేసెస్ అనమాట. బట్ అదర్వైజ్ ఇన్ అవర్ డీలింగ్స్ విత్ అదర్స్, ఎస్పెషలీ డీలింగ్ విత్ వైష్ణవస్, చూడండి, బిజినెస్ చేసేవాడు కూడా అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. దిస్ ఈజ్ అనదర్ రేర్ కేస్. అవునా? వాడికి తెలుసు ఆయన 10 రూపాయలకు తెచ్చాడు ప్రోడక్ట్, 50 రూపాయలకు అమ్ముతున్నాడు. అయితే ఆయన అంటాడు, కొనేవాడు, సార్ సార్ 50 రూపాయలు కాదు 40కి, సార్ 40కి నాకే రాలేదు సార్ అని అంటాడు ఆయన. ఈ డైలాగ్ కామన్గా వింటాం. వాడికి వచ్చింది 10 రూపాయలకే, కానీ అలా చెప్పాల్సి వస్తుంది. అరే 40 का खरीद ही नहीं है आपको, 40 में कैसे देंगे हम लोग అని అంటాడు. 10 रुपये में ఖరీదా భాయ్ సాబ్నే. రైట్. సో ఆ విధంగా అలా అబద్ధాలు చెప్పి బిజినెస్ కూడా చేయాల్సి వస్తుంది బిజినెస్ వరల్డ్లో. అండ్ ఇట్ ఈస్ అండర్స్టాండబుల్ దట్ ఇన్ ద బిజినెస్ వరల్డ్ యూ హ్యావ్ టు మ్యానిపులేట్ సమ్ టైమ్స్, కరెక్ట్. బట్ యూ షుడ్ నాట్ సెల్ లో క్వాలిటీ ప్రొడక్ట్ అండ్ చీట్ కస్టమర్స్, కరెక్ట్. దట్ ఈస్ అనదర్ థింగ్ యూ షుడ్ టేక్ కేర్. మార్కెట్లో ఏ రేట్ నడుస్తుందో ఆ రేట్లో అమ్మాలి, మంచి ప్రొడక్ట్ ఇవ్వాలి, దట్ ఈస్ ఓకే. రైట్. సో ఎనీవే,
కానీ అసత్యం పలకకూడదు. సత్యం పలకడము వాక్కు యొక్క తపస్సు అని భగవంతుడు చెప్తున్నారు. అంటే సత్యం పలకడం కూడా తపస్సు అయిపోయింది కలియుగంలో. ఎందుకంటే ఇంకా మీకు అందరికీ తెలుసు, ఎప్పుడైతే మనం అసత్యం పలుకుతామో మనం ఒక పెద్ద కాంప్లికేషన్లో చిక్కిపోతాం. రైట్? ఎందుకంటే ఆ అబద్ధాన్ని కాపాడడానికి ఇంకో అబద్ధం చెప్పాల్సి వస్తుంది. అలా అని వేల కొద్ది అబద్ధాలు చెప్పి మన జీవితం అంతా కూడా అబద్ధాలతో సరౌండ్ అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఏం జరుగుతుంది? అటువంటి వ్యక్తికి ఎప్పుడు కూడా మానసిక శాంతి రాదు. ఎందుకంటే ఇన్ని అబద్ధాలు చెప్పినటువంటి వ్యక్తి ఏ విధంగా శాంతంగా ఉండగలుగుతాడు? బికాజ్ యూ విల్ ఆల్వేస్ బి ఫియర్ఫుల్. నన్ను ఎక్కడ పట్టుకుంటారో తెలియదు అనేది. సార్ నో, ఇట్ ఈస్ ఆల్వేస్ బెస్ట్ నాట్ టు స్పీక్ లైస్, ఎస్పెషల్లీ డీలింగ్ విత్ వైష్ణవాస్. ఓకే, చాలా చాలా హానెస్ట్గా మన డీలింగ్స్ ఉండాలి. మనం నిజాయితీతో మనలో కొన్ని లోపాలు ఉన్నా కానీ ఒప్పుకోవాలి. సార్ నో, ఎప్పుడెప్పుడు లోపాలు దాచడానికి ఎన్నో ఎన్నో ఓవర్ యాక్టింగ్లు చేస్తారు డివోటీ కమ్యూనిటీలో కూడా. ఎస్ ఆర్ నో, అనవసరంగా వద్దు. యా ప్రభుజీ, మీరు చెప్పింది కరెక్ట్, దట్ ఈస్ మై రియాలిటీ అండి. సో నేను ఇంప్రూవ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాను, నా కోసం ప్రార్థించండి. దట్ ఈస్ మచ్ బెటర్ దెన్ ట్రయింగ్ టు హైడ్ అండ్ గివ్ సమ్ జస్టిఫికేషన్. రైట్? సో ఆ విధంగా సత్యము పలకాలి. అండ్ సత్యము వినాలి కూడా. ప్రభుపాల్ వారు ఇంకో మంచి పాయింట్ యాడ్ చేశారు ఇందులో. సరైన అథారిటీతో వినాలి, ఎందుకంటే వాళ్ళే సత్యం పలుకుతారు. అంటే ఎక్కడ పడితే అక్కడ మీరు వినకూడదు. యూట్యూబ్లో ఈయన చాలా బాగా చెప్తాడు, ఆ, మంచి ఫాలోవర్స్ ఉన్నారు, బాగా చెప్తాడు అనేది కాదు, తను సత్యం చెప్తున్నాడో లేదా అనేది ఇంపార్టెంట్. బాగా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఎందుకంటే అది వేరే టాలెంట్. బట్ మనం సత్యం వినాలి. అందుకనే బోనఫైడ్ సోర్సెస్ నుండి వినాలి, ఎందుకంటే అక్కడే సత్యం దక్కుతుంది మనకి. రైట్? సో బోనఫైడ్ సోర్సెస్ అంటే సంప్రదాయంలో వచ్చేటటువంటి గురువుల దగ్గర నుండి, భక్తుల నుండి మనం వింటే అప్పుడు మనకు అది సరిగ్గా దాని అవగాహన కలుగుతుంది. ఓకే, ఇప్పుడు సత్యం పలకడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు యూస్ కేస్ మీకు ఇస్తాను. సో సురేష్ బాబు ప్రభు, యూ కెన్ టెల్ మీ ద ఆన్సర్. సో మీ యొక్క క్లోజ్ ఫ్రెండ్ తన భార్యని పోగొట్టుకున్నాడు రీసెంట్గా. ఓకే, వాళ్ళు చాలా క్లోజ్, యంగ్గా కూడా ఉన్నారు, కానీ ఏదో ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. అటువంటి సందర్భంలో చాలా దుఃఖంలో మునిగి ఉన్నాడు, ఎందుకంటే తను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా అకస్మాత్తుగా నా భార్య నాతో పాటు ఉండదు అని. సో అటువంటి సందర్భంలో మీరు కలవడానికి వెళ్తారు. సో ఆయన చాలా ఏడుస్తున్నాడు, తలకాయ కొట్టుకుంటున్నాడు, అన్నం తినడం మానేశాడు అండ్ ఎక్సెట్రా. సో అదంతా చూసి మీకు ఐడియా వచ్చేసింది, అరే మీరు భగవద్గీత స్టూడెంట్ కాబట్టి ఇమ్మీడియట్లీ సెకండ్ చాప్టర్ దేహినోస్మిన్ యథా దేహే, ఆ, తన భార్య శరీరము తాత్కాలికమే, ఆత్మ సత్యం నిత్యము, తను అనవసరంగా ఏడుస్తున్నారు, తన భార్య ఏదో ఒక చోట జన్మమెత్తి ఉంటుంది అని మీకు అండర్స్టాండింగ్ లోపల నుంచి వస్తుంది. ఇంకా లోపల నుంచి ఫీలింగ్ కూడా వస్తుంది అంతా చెప్పేయాలని ఇప్పుడు. రైట్? సో హౌ విల్ యూ హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్? మీరేం చెప్తారు అటువంటి సందర్భంలో? వాళ్ళకి ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా ఇదే చెప్తాం, ఉమ్, ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు కాలం చేయాల్సిందే. సో దాని కొరకు మనం ధైర్యంగా ఉండాలి, ఉన్న వాళ్ళని ధైర్యంతో, పిల్లల్ని కానీ వీళ్ళకు ధైర్యంగా ఉండాలి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. సో నేను ఎప్పుడైతే ఇలా చెప్పానో వాళ్ళు ఏమన్నారు నాకంటే, ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా మేము కూడా చేసాం. సో వాళ్ళు అన్నారు, ఎప్పుడో అప్పుడు కాదండి, ఇంత యంగ్గా ఉన్నప్పుడే నన్ను వదిలేసిపోయారు, ఎంత దేవుడు అన్యాయం చేశారు. ఎప్పుడో అప్పుడు అర్థమవుతుంది, ముసలి వాళ్ళు అయిపోయారు, చనిపోయారు, అర్థమైపోయింది, ఇంత యంగ్గా ఉన్నారు. ఆ, ఇంకా నేను ఎంత బాగా చూసుకున్నాను, ఆ, నాకు ఇప్పుడు ఎవరు ఉన్నారు, నేను ఒంటరిగా అయిపోయాను, ఎక్సెట్రా ఎక్సెట్రా. అగైన్ ద పర్సన్ స్టార్టెడ్ క్రైయింగ్, అన్నీ చేసుకొని అదంతా కూడా. సో టెల్ మీ, హౌ విల్ యూ హ్యాండిల్ దిస్? ఇక ఉమ్, దాన్ని మిగతా వాళ్ళు ఉన్న వాళ్ళ ద్వారా మనం వాళ్ళని చూసుకోవాలి, దాంతో తృప్తి పడాలి అని చెప్పడానికి ట్రై చేస్తాం. అంటే ఇప్పుడు ఓకే. పోయిన వాళ్ళని మనం ఏం తీసుకురాలేము. సో దేర్ ఫోర్ ఉన్న వాళ్ళతోటే మనం తృప్తి చెందాలి, ఉన్న వాళ్ళతో మంచిగా ఉండి వాళ్ళలో వాళ్ళ పిల్లల్లో తల్లి ఆమెను చూసుకోవాలి. ఆమె ఓకే. పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలను ఆమెను చూసుకొని మనం పిల్లల్ని మంచిగా పెంచాలి అనే ధైర్యం, అట్లా ధైర్యం చెప్పడానికి ట్రై చేస్తాం. ఓకే, గుడ్. చాలా మంచి పాయింట్స్ చెప్పారు, నో డౌట్. ఎస్, అనంతలక్ష్మి మాతాజీ, వాట్ డూ యూ థింక్? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. దండోత్ ప్రణామ్. హరే కృష్ణ. భగవద్గీత చెప్తే పారిపోతారు ప్రభుజీ అక్కడ ఉన్న వాళ్ళు. అది చెప్పకుండా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఏవైనా ఇచ్చి, సో ఏంటంటే ఆ
ఇప్పుడు కాకపోతే చిన్నేజే కరెక్టే మీరు చెప్పింది చిన్నేజే. బట్ అతని ఆయుష్ అంత మట్టుకే ఉంది, ఆమె ఆయుష్ అంత మట్టుకే ఉంది. తన కర్మానుసారంగా తను దేహాన్ని వదిలేసి వెళ్ళింది. సో ఏంటంటే మీరు చేయాల్సింది, ఆమె చనిపోయింది కాబట్టి ఆమె పేరుతో ఒక ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ ఏవైనా చేసి మీరు సంతృప్తి చెందొచ్చు అని చెప్పేసి కొంచెం ధైర్యం ప్రభుజీ. బట్ ఈవెన్ దో అదైతే అవ్వదు, కొంచెం ధైర్యం అప్పటి మట్టుకు. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. సో ఎస్, దీస్ ఆర్ ఆల్ వ్యాలిడ్ ఆన్సర్స్. సో జనరల్గా అక్కడ సత్యం మాట్లాడాలని మనకి లోపల నుంచి ఫీలింగ్ రావచ్చు, కానీ అన్ని సత్యాలు అన్ని చోట్లలో మాట్లాడకూడదు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అటువంటి సందర్భంలో ఆ వ్యక్తి ఇమోషనల్గా బ్రేక్ డౌన్ అయ్యాడు కాబట్టి, అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, బికాస్ ఐ హావ్ సీన్ సో మెనీ కేసెస్ లైక్ దట్. ఈవెన్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పీపుల్ విల్ బి డిప్రెస్డ్ వెన్ దే లూజ్ సంబడి. ఓకే. అండ్ అటువంటి సందర్భంలో మీరు ఎంత ఫిలాసఫీ చెప్పినా కానీ అది ఇలా బౌన్స్ అయ్యి మీదికి వెళ్ళిపోతుంది, కానీ అది లోపలికి వెళ్ళదు, బికాస్ పర్సనల్ ఇమోషనల్గా బ్రేక్ అయ్యాడు. సో ఎవరైతే ఇమోషనల్గా బ్రేక్ అయ్యారో వాళ్ళకి ఇమోషనల్ హెల్ప్ కావాలి, వాళ్ళకి ఫిలాసఫికల్ హెల్ప్ వద్దు. సో అందుకని ఇమోషనల్ హెల్ప్ మనం అందించాలి వాళ్ళకి. సో ఇమోషనల్ హెల్ప్ అందించడంలో మీరు చెప్పినట్టు లెట్స్ ఏ భార్య పేరు మీద ఏదైనా చేయించండి, లేకపోతే ఆమె కోసం మేమందరం కూడా ఒక మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసి వారికి మేము అంకితం చేస్తాము, మా ఇంట్లోనే మేము చేస్తాం ప్రోగ్రామ్, మేమంతా చూసుకుంటాం, మీరు కేవలం రండి. లేకపోతే మీకు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏమైనా హెల్ప్ కావాలన్నా చెప్పండి, నేను ఉంటాను మీతో పాటు. మీ ఇంట్లో ఎంతోమంది వస్తున్నారు, వాళ్ళ ఉండే అరేంజ్మెంట్స్, తినడానికి అరేంజ్మెంట్స్, డబ్బు, ఇవన్నీ కూడా నేను చూసుకుంటాను, డోంట్ వరీ. ఈ విధంగా వాళ్ళకి అప్పుడు కావాల్సినటువంటి ఆ కంఫర్ట్ ఏదైతే ఉందో ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. బికాస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనందరం కూడా మానవ శరీరంలో ఉన్నాము. ఇంకా మానవ శరీరానికి కొన్ని నీడ్స్ ఉన్నాయి. ఇది ఎలా అంటే ఆకలితో ఉండే వ్యక్తి చచ్చిపోతున్నాడు, వాడికి ఫస్ట్ అన్నం పెడతారా, భగవద్గీత క్లాస్ చెప్తారా? ఎస్ ఆర్ నో? సో అది కామన్ సెన్స్. ఫస్ట్ వాడికి అన్నం పెట్టాలి కొంచెం కడుపు నిండా, దాని తర్వాత వీ కెన్ డిస్కస్ ఫిలాసఫీ. సో ఆ విధంగా అటువంటి సందర్భంలో ఇమోషనల్గా మీరు నిలబడాలి. వారి సొంత కుటుంబ సభ్యులు, వారి సొంత తమ్ముడు అయి ఉంటే నేను ఎలా మాట్లాడతాను? ఎస్ ఆర్ నో? మా సొంత అన్నయ్య ఉంటే నేను ఎంత దగ్గరగా ఉండి చూసుకుంటాను అన్న, పర్వాలేదు, ఆ, మీ బాధ నేను అర్థం చేసుకోగలుగుతాను. బహుశా అటువంటి బాధ ఎంత పెద్ద బాధ అనేది కూడా నేను ఊహించలేను, మీరు పడేటటువంటి ఆ బాధ. సో వాళ్ళకి సహానుభూతి మనం కలిగించాలి. వీ హ్యావ్ టు మేక్ దెమ్ ఫీల్ అండర్స్టూడ్ దట్ నో ఐ అండర్స్టాండ్ వాట్ యూఆర్ గోయింగ్ త్రూ. ఇంకా మీ బాధ వ్యాలిడే, మీరు వ్యాలిడ్ కాదంటే అప్పుడు డిస్టర్బ్ అవుతాడు ఆయన. మీ బాధ, మీరు పడే బాధ వ్యాలిడే, ఎందుకంటే మీరు ఇంత క్లోజ్గా ఉండేవారు, ఒకరికొకరు ఇంత సేవ చేసుకున్నారు. ఎస్ ఆర్ నో? బట్ బట్ ఇంతటితో స్టోరీ ఆగకూడదు. వెన్ ద పర్సన్ ఈజ్ హీలింగ్, ఇది అయిన తర్వాత చూడండి, ఏది ఎవరిని పోగొట్టుకున్నా కానీ ఒక వ్యక్తి జీవితంతో ఏడుస్తూ కూర్చోడు. దట్ ఈస్ వెరీ క్లియర్, మనం అందరం చూసాం. మీరు కావాలని ఏడవాలనుకున్నా మీరు ఏడవలేరు. ఎందుకంటే కాలము అన్నింటినీ హీల్ చేస్తుంది. హీల్ చేయడం అంటే నయం చేస్తుంది. సో కాల ప్రభావం ద్వారా ఆ రోజు ఉండే దుఃఖము తర్వాత ఉండదు. అది ఎవరిని పోగొట్టుకున్న ఎవరైనా కానివ్వండి. సో అందుకనే మనము దాన్ని అబ్జర్వ్ చేసి ఆ వ్యక్తికి సరైన అండర్స్టాండింగ్ కూడా ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. సరే ఆ మూమెంట్లో అవసరం లేదు, లెట్ సమ్ వీక్స్ గో, లెట్ సమ్ డేస్ గో. సరైన సందర్భంలో సరైన పరిస్థితులు యూ హ్యావ్ టు టెల్ దెమ్ అల్టిమేట్లీ దాట్ ఇక్కడ ఉండే సంబంధాలన్నీ శాశ్వతం కాదు, జీవులు శాశ్వతం. సో మీ భార్య ఎవరి గురించి మీరు ఏడుస్తున్నారు? జీవాత్మ, తను శాశ్వతం, తను ఇప్పుడు వేరే చోట ఉంది. మీరు ఏడ్చేది శరీరం కోసం, శరీరం ఎలాగో అశాశ్వతం. ఈ విధంగా వారికి సరైన అండర్స్టాండింగ్ ఇవ్వడం కూడా ఇంపార్టెంట్. అదర్వైజ్ హింస చేస్తున్నట్ట కాదా? ఆ వ్యక్తిని మీరు అంధకారంలో ఉంచుతున్నట్టు లెక్క, అసలైన జ్ఞానం ఇవ్వకుండా. కానీ అసలైన జ్ఞానం ఇవ్వాలని చెప్పేసి డే 1లోనే ఇవ్వకూడదు. సో ఈ బ్యాలెన్స్ మనం పెట్టుకుంటే, అంటే సత్యాన్ని ఎక్కడ మాట్లాడాలి, ఎంత మాత్రలో మాట్లాడాలి. ఫస్ట్ డే మాట్లాడలేదు, కానీ 2 వారాల తర్వాత మాట్లాడాను, కానీ అది కొంచెం రిలీజ్ చేశా. దాని తర్వాత మన ప్రోగ్రామ్కి తీసుకొచ్చి వేరే వాళ్ళ నుండి క్లాసు వినిపించాలి, అప్పుడు ఆయనకు అర్థమైపోతుంది. సో ఈ విధంగా మనం ఒక బ్యాలెన్స్ లో ఉండాలి. సత్యం మాట్లాడడం అంటే అన్ని చోట్లలో అన్ని మాట్లాడకూడదు. ఎస్ సార్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దిస్ పాయింట్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ యు సీ,
ఒక వ్యక్తిని పోగొట్టుకునేటటువంటి ఆ దుఃఖం ఏదైతే ఉంటుందో ఇది చాలా చాలా డీప్గా ఉంటుంది. అండ్ ఇందులో మంచి మంచి వాళ్ళు కూడా కదిలిపోతారనమాట. రైట్. సో అందుకని అటువంటి సందర్భంలో వాళ్ళని జడ్జ్ చేయకూడదు మనం. వాళ్ళు జడ్జ్ చేయకుండా మనం ఏం చేయాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి. వైష్ణవులు ఎప్పుడు కూడా ఇతరులకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. సరే, ఈ ప్రభుజీ ఇంత మంచి క్లాసులు ఇచ్చేవాడు, ఇంత ఫిలాసఫీ మాట్లాడారు, ఆయనే ఏడుస్తున్నాడు పాపం ఆయన కొడుకుని పోగొట్టుకున్నాడని. అలా మనం ఎప్పుడు జడ్జ్ చేయకూడదు ఎవరిని కూడా. దట్ విల్ బి వెరీ, అది అపరాధం కింద వస్తుంది. రైట్. చూడండి, ఆ, అభిమన్యు మృత్యు జరిగినప్పుడు అర్జునుడు కూడా బోరున ఏడిచాడు. మరి ఆయన భగవద్గీత వినలేదా? తను ఆ కృష్ణ భక్తుడు కాదా? ఒకసారి ఆలోచించండి. సో మనం అందరం మానవులం అనే విషయాన్ని మర్చిపోకూడదండి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో ప్లీజ్ హెల్ప్ అదర్స్ ఇన్ వాట్ ఎవర్ వే పాసిబుల్. నేను కూడా ఇలా జరిగితే ఎవరైనా డివోటీస్, నాన్ డివోటీస్, ఓవర్ ఇట్ ఈస్, ఐ ట్రై టు హెల్ప్, డూ ద బెస్ట్. ఓకే. అండ్ ఐ ఆల్వేస్ సే దట్ ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ, కాల్ మీ ఎనీ టైమ్ ఇఫ్ యూ నీడ్. నాకు అటువంటి కేసులో మధ్యరాత్రి 3 గంటలకు కాల్ వచ్చింది, పరిగెత్తాను కలవడానికి. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ హెల్ప్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ సమ్ భగవద్గీత క్లాస్. రైట్. సో అలా ఉండాలి. ఓకే. సో ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం ఇక్కడ సత్యం నుండి. దాని తర్వాత అక్రోధ. అక్రోధ అంటే ఏంటి? క్రోధరహితంగా ఉండడం అన్నమాట. సో ఒక వ్యక్తి యొక్క గొప్పతనం ఎప్పుడు తెలుస్తుందండి? పరిస్థితులంతా బాగా ఉన్నప్పుడు తను ఎలా ప్రవర్తిస్తాడు అది కాదు. పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు, చాలా రెచ్చగొట్టేటటువంటి పరిస్థితిలో కూడా తను కోపం రాకుండా ఉన్నాడంటే హీఈస్ అ పక్కా జెమ్. రెచ్చగొట్టే పరిస్థితి, మిమ్మల్ని అన్ని విధంగా, అది భౌతిక, అది దైవిక, మొత్తం లెఫ్ట్ రైట్ అంతా ఇచ్చేశారు మీకు, అయినా కానీ మీరు అక్కడ ఒక స్మైల్తో అక్కడి నుంచి వెళ్ళగలుగుతున్నారు అనుకోండి. ఓ మై గాడ్, దట్స్ అ వండర్ఫుల్. అక్రోధ అంటే ఇది. సో అందుకే నేను చెప్పినట్టు కొద్దిసేపు ముందు, అక్రోధ అక్రోధ పరమానంద నిత్యానంద రామ్ అభిమాన శూన్య నితాయ్ నగరే బేడాయ్. నిత్యానంద ప్రభు ప్రీచింగ్ గురించి పెద్ద భజన ఆచార్యులు రాశారు. అక్రోధ పరమానంద నిత్యానందరాం, నిత్యానందరాం నిత్యానంద ప్రభు అక్రోధ, ఆ, అభిమాన శూన్య నితాయ్, ఎటువంటి అభిమానం తనకి లేదు. తను ప్రీచింగ్ చేస్తున్నాడు, తిడుతున్నారు, కొడుతున్నారు. అక్రోధ పరమానంద, పరమానందంలో ఉన్నాడు తను. జగాయి మధాయి తన తల పగలగొట్టారు కుండ తీసుకొని. అక్రోధ, క్రోధం చేయలేదు. ఇది మన స్వభావం ఉండాలండి. సో అన ఎక్కడ కూడా ఆ, రెచ్చగొట్టే పరిస్థితులు వచ్చినా కానీ మనం దాన్ని ఓర్చుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరికి అర్థమైంది కదా? సో ఇవి కొన్ని గుణాలు మనం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.